హైదరాబాద్ ఐటీ హబ్ ను గంజాయి గబ్బు పట్టి పీడిస్తోంది. నానక్రంగూడలో కిరాణా షాపు మాటున గంజాయి విక్రయిస్తున్న గంజాయి డాన్ నీతూబాయ్ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. నీతూబాయ్తో పాటు 47 మంది వినియోగదారులను అరెస్ట్ చేశారు. 22 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ ఐటీ హబ్కు గంజాయి గబ్బు పట్టి పీడిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం నానక్రామ్గూడలో ఉన్నాము. నానక్రామ్గూడలో గంజాయి సామ్రాజ్యంపై ఈగల్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో విస్తుపరిచే నిజాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు నీతూబాయ్ సామ్రాజ్యం ఇదంతా కూడా. ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న కిరాణా కొట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ గంజాయి అమ్మకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు ఇక్కడే ఈ నానక్రామ్గూడ ఐటీ హబ్ ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మొదటగా ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని కూర్చుంటారు. అక్కడ మనం ఒక టేబుల్ కూడా చూస్తున్నాము. ఆ టేబుల్ను చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ ఒక మనిషి కూర్చుంటాడు. ఆ మనిషి కూర్చున్న తర్వాత ఇక్కడికి వచ్చి కొంతమంది జమ అయిన తర్వాత వారందరికీ కూడా సిగ్నల్స్ ఇస్తారు. సిగ్నల్స్ ఏ రూపకంగా ఇస్తారు అని అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక బోర్డు తలిగేసి ఉంటుంది. బోర్డు ఇక్కడ ఓపెన్ ఉంటే ఇక్కడ క్లోజ్ ప్లీజ్ గో యువర్ హోమ్ అంటే ఇక్కడే దందా స్టార్ట్ అయినట్లు సిగ్నల్. ఇది ఓపెన్ ఉంటే ఇక్కడ దందా స్టార్ట్ అవుతున్నట్టు సిగ్నల్. దాని తర్వాత ఇది క్లోజ్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు లేరు అని అర్థం. ఇక్కడ 50 మంది పూర్తి స్థాయిలో జమ అయిన తర్వాత పూర్తిగా లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు గంజాయి ఏ విధంగా అమ్ముతారు. గంజాయి 200 రూపాయల ప్యాకెట్ ఒకటి, 500 రూపాయల ప్యాకెట్ ఒకటి, 2 ప్యాకెట్లుగా చేసి ఇక్కడ అమ్మకాలు సాగిస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదే ఇంటి నుంచి గంజాయి దందా సాగిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా 50 మంది బయట జమ అయిన తర్వాత లోపలికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్ళి తాళం వేసుకుంటారు. లోపలి నుంచి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఇక్కడ చేయి పెట్టి 200 రూపాయలది, 500 రూపాయలది ఇలా రెండు నమూనాల్లో అమ్మకాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మనం కౌంటర్లో చూసుకోవచ్చు దాదాపుగా 2,61,000 రూపాయల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అమ్మకాల పరిస్థితి చూస్తే విస్తుపోవాల్సిన పరిస్థితి ఉంది. ఐటీ ఉద్యోగులు కానీ కూలీలు కానీ చాలా మంది గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు 200 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి ఇక్కడ గంజాయి కొనుగోలు చేసేవారు. మనం చూసుకోవచ్చు పోలీసులు కూడా పూర్తిగా రూటు మార్చారు. అమ్మకాలు చేసేవారిపైనే కాదు కొనుగోలు ఎవరు చేస్తున్నారు అన్న దానిపై కూడా పోలీసులు నిఘా పెంచారు. ఇక్కడ దాడుల్లో 2,61,000 రూపాయల నగదు లభించింది. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.